నమస్కారం. వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం. నిన్నటిదాకా మనం అనుకున్నట్టుగా ఈరోజు మన భద్రాచల ప్రయాణం మొదలైంది. ఆ రాములవారి దివ్య అనుగ్రహంతో అందరము కూడా భద్రాచలానికి ప్రయాణమయ్యాము. రేపటి నుంచి 3 రోజులు భద్రాచలంలో అయోధ్యకాండ, బాలకాండ, అయోధ్యకాండ పారాయణ గావించుకుని ఆ రామచంద్రుని అనుగ్రహాన్ని పొంది తిరిగి మరలా 13వ తారీఖు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటాం. ఈ బస్సులో మాతో పాటు ప్రయాణిస్తున్న అడ్మిన్స్ మరియు వారి గ్రూప్ సభ్యులందరి అభిప్రాయాలను మనం తెలుసుకున్నాము. అందరి అభిప్రాయాల్ని మనం చూద్దాం. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నా పేరు బుద్ధ పద్మజ. కొండూరి పద్మావతి అమ్మ పాదపద్మలకు నమస్కారములు చేస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు ఎన్నో చేసాం. అమ్మతో గత 7-8 ఏళ్ళుగా యాత్రలు చేస్తున్నాము. ఈసారి భద్రాచల యాత్ర చేస్తున్నాము. ఇక్కడ రామాయణ పారాయణం ఒక 3 రోజులు ఉండి చేసి స్వామివారికి అర్పించి రావాలని కొండూరి పద్మావతమ్మ సంకల్పము. ఇది కూడా రాముల వారి రామభద్రుని ఆశీర్వాదంతో విజయవంతంగా చేసి వస్తామని చేసుకొని మరీ వచ్చాము. అమ్మ సంకల్పము. గురువాయూర్లో కూడా అత్యధిక సంఖ్యలో గురువాయూర్లో మేము నారాయణం పారాయణం చేశాము. ప్రతి సంవత్సరం శృంగేరి వెళ్తాము. గురువు గారికి మేము నేర్చుకునే అన్ని అక్కడ పారాయణ చేసి చెప్పి వస్తాము. గురువుగారి ఆశీర్వచనం తీసుకొని వస్తాము. ఇది వరకల్లా ఎన్నో యాత్రలు చేశాం, కానీ ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్న ఆనందము అమ్మతో ఇలా యాత్రలు చేయడంతో మాతో పాటు మేము ఇంకా నలుగురికి నేర్పించి తీసుకెళ్తున్న ఈ జీవితంలో ఇంతకన్నా జన్మ ధన్యమైంది అని అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా మా అమ్మ కొండూరి పద్మావతి అమ్మ దయ వల్ల జరుగుతున్నది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. భద్రాచలం బయలుదేరాము జస్ట్ ఇప్పుడే. మన మేడం అయిన కొండూరి పద్మావతి గారి ఒక సంకల్పం ఇది, రామాయణం చదవాలని. సో ఎన్నో రోజుల నుంచి ఈ రామాయణము రామానుజులాచార్యులు తిరుపతి నుంచి మాకు నేర్పించారు. సో అది ఇప్పుడు అక్కడ వెళ్ళి ఆ రాముడికి అర్పణ చేసి రావాలని ఒక సంకల్పం మేడంది. సో అందరూ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. రేపు పొద్దున్న నుంచి 3 రోజులు ఈ రామాయణ కార్యక్రమం జరుగుతుంది. జై శ్రీరామ్. భద్రాది రాముడిని ఒకసారి చూసి రావాలని బయలుదేరాను. రామాయణం చదివి సుందరాకాండ చదువుకోవాలని కోరిక. మేడం తీసుకెళ్తున్నారు, సంతోషంగా వెళ్తున్నాం మేమందరం. నమస్కారం అమ్మ. మేము కొండూరు పద్మావతి అమ్మగారి శిష్య బృందము భద్రాది రాముల వారి దగ్గర రామాయణం చదవడానికి వెళ్తున్నాము. రామాయణం చదవండి. ప్రభావతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొండూరి పద్మావతి అమ్మవారి కృప వల్ల మేము ఎన్నో పారాయణాలు శృంగేరి గురువుల ఆశీస్సులతోటి మేము శృంగేరిలోను మరియు కాలడిలోను గురువాయూర్లోను కంచిలోను ఇవన్నిటి దగ్గర పారాయణాలు చేశాము. ఇప్పుడు భద్రాచలంలో రామాయణము పారాయణం చేయడానికి వెళ్తున్నాము. మాకు భవానీ శిరీష్ వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం చేసి వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము పారాయణము చేయుచున్నాము. అర్చన మేడం గారి శిష్యులము మేమంతా. జై శ్రీరామ్. నమస్కారం అండి. శృంగేరి శిష్య బృందం మాట్లాడుతున్నామండి. నా పేరు సువర్ణ జ్యోతి, అడ్మిన్ అండి. భద్రాచలం వెళ్తున్నామండి రామాయణం చదవడానికి. బాలకాండ, అయోధ్యకాండ, పట్టాభిషేక సర్గలు పారాయణం చేయడానికని వెళ్తున్నామండి. థ్యాంక్ యూ. जय श्री राम. सभी को नमस्कार. आज भद्राचलम यह क्षेत्र तेलंगाना के बॉर्डर, तेलंगाना और आंध्रा के बॉर्डर में बसता है ये.
सो इस क्षेत्र में हम लोग सभी लोग एक 200 लोग रामायण का पारायण करने के लिए वहाँ जा रहे हैं। रामायण में बालकांड और अयोध्या कांड ये हमने हमारे मैडम हमारे गुरुजी श्रीमती कोंडूरी पद्मावती इनका बहुत बड़ा योगदान है इसमें। उन्होंने हमें यह सिखाने के लिए बहुत प्रयत्न किया। बहुत से सारे लोग रामायण सीखें। रामायण ये रामायण मुझे लगता है कि हर कोई भारत देश में इसका अध्ययन करना चाहिए, इसे पढ़ना चाहिए। पढ़ने के बाद अपने तक ही न सीमित रहते हुए इसे जाके कहीं लोगों को भी प्रचार करना चाहिए। तो यह हमारे मैडम कोंडूरी पद्मावती इन्होंने तय किया है कि रामायण का पाठ भद्राचलम में किया जाए। वहाँ अभी हमारा यात्रा शुरू हुआ। कल से हम 3 दिन वहाँ रामायण का पाठ पढ़ेंगे। ऐसा रामायण पढ़ना ही बहुत बड़ी बात है। ऐसे में उस क्षेत्र में पढ़ना यह हमारा सौभाग्य है। ऐसे सौभाग्य लाने के लिए मैं हमारे मैडम का बहुत बहुत धन्यवाद करती हूँ। और मेरा यह हिंदी का ये छोटा सा जो स्पीच है इसे शूट करने के लिए या मुझे बात करने का जो परमिशन VVP चैनल ने दिया है उन्हें भी मैं बहुत बहुत धन्यवाद देती हूँ। नमस्कार। శ్రీమాత్రే నమః అందరికీ మేము జహీరాబాద్ నుండి వస్తున్నామండి. భద్రాచలం వెళ్తున్నాము. మా కొండూరు పద్మావతి అమ్మగారి దగ్గర సౌందర్య లహరి టీం నుండి మేము వెళ్తున్నాము. అక్కడ రామాయణం చదవడానికి వెళ్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ భద్రాచలంలో రామాయణం చదవడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేమంతా. అమ్మగారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే అర్చన మేడం కూడా చాలా చాలా ధన్యవాదాలు మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు. మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీమాత్రే నమః. హబ్సిగూడనండి మాది. హబ్సిగూడ నుండి వస్తున్నాను. భద్రాచలం వెళ్తున్నామండి. రామాయణం పారాయణం చేయడానికి కొండూరి పద్మావతి అమ్మగారు తన సభ్యులందరి చేత ఆధ్వర్యంలో రామాయణం పారాయణము చేయడానికి వెళ్తున్నామండి. చాలా సంతోషంగా ఉన్నది మాకు వెళ్తున్నామని. ఈ కార్యక్రమం మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. నా పేరు విజయలక్ష్మి అండి. నేను 4 ఏళ్ళ నుంచి శృంగేరి పీఠం కొండూరి పద్మావతి అమ్మగారి బృందంలో అర్చన గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఇప్పటికీ సౌందర్య లహరి, నారాయణీయం, శివానంద లహరి, ఇప్పుడు రామాయణ శ్లోక పారాయణం నేర్చుకున్నాము. శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో మేము భద్రాచలం వెళ్ళి బాలకాండ, అయోధ్యకాండ శ్లోకాలు చదవాలని అమ్మగారు ఆజ్ఞించారు. బాగా జరగాలని, మేమందరం బాగా చదవాలని, రామచంద్రుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. నా పేరు వెంకటలక్ష్మి శ్రీపాద అండి. నేను కొండూరు పద్మావతి గారి శిష్యురాలిని. ఆవిడ దగ్గర మేము లాస్ట్ 10 years నుంచి నేర్చుకుంటున్నాం. 10 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాం. ఆవిడ మంచి గురువు అండి. చాలామంది ఆవిడకి శిష్యుల్లో నేను ఒకతని. నేను ప్రస్తుతం అయితే అడ్మిన్గా ఉన్నాను. నేను కూడా నేర్పిస్తున్నాను. కానీ ఇప్పుడు మేము వెళ్ళడం చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అమ్మ ఆశీస్సులతో, తర్వాత గురువుల ఆశీస్సులతో భద్రాచలం వెళ్ళి చక్కగా పారాయణ చేసి రామాయణం పారాయణం చేయడానికి వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉందండి. మరి బాలకాండ ఒకటి, తర్వాత అయోధ్యకాండ ఒకటి, 2 మేము చేద్దాం అనుకుంటున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు చేద్దామని చూస్తున్నాం. రాముల వారి ఆశీస్సులతో బాగా జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జరగాలని కోరుకుంటున్నాం.
నా పేరు బిందులత అండి. నేను సహారా స్టేట్స్ నుంచి వస్తున్నాను. ఈ పద్మావతి అమ్మగారి గ్రూప్లో నేను 2022 నుంచి ప్రయాణం మొదలైంది నాది. సౌందర్య లహరితో నా ఈ ప్రయాణము అమ్మతో మొదలైంది. నా జీవితానికి ఒక మలుపు వచ్చింది దీనివల్ల. చాలా గురువుల ఆశీర్వాదం దొరికింది. అన్ని చోట్లకి శ్రీశైలం వెళ్ళాను, శృంగేరి వెళ్ళాను, గురువాయూర్ వెళ్ళాను. ఈ ప్రయాణంలో నా జీవితంలో నేను చాలా మార్పులు చూశాను. నేను చాలా సంతోషంగా ఉంది. మా అడ్మిన్ అర్చన మేడము నాకు చాలా ఓపిక్గా అన్నీ చక్కగా నేర్పిస్తారు. ఆవిడ మాకు చాలా మంచి గురువు. ఇప్పుడు భద్రాచలం వెళ్తున్నామండి. ఇది నాది ఆల్ ఆఫ్ సడన్ ట్రిప్. నేను వస్తున్నానని కూడా నాకు తెలియదు. రాముడి అనుగ్రహంతో నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇవాళ మార్నింగే నాది ఫిక్స్ అయింది రావటం. నా ఆనందం నేను చెప్పలేని ఆనందం నాకు ఉంది. అది చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి రాముల వారిని చూస్తానా, అమ్మని చూస్తానా, పారాయణ చదువుతానా అని చాలా ఆశగా ఆతృతగా ఉన్నాను. పద్మావతి అమ్మగారికి చాలా కృతజ్ఞతలండి. నా పేరు శాంత అండి. నేను కర్మన్ ఘాట్, గాయత్రీనగర్ కర్మన్ ఘాట్ నుంచి వస్తున్నాను. పద్మావతి అమ్మగారి దగ్గర నేను 4-5 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను. సౌందర్య లహరి, శివానంద లహరి, మూక పంచసతి, వీటన్నిటి గురించి ఇక్కడ పారాయణాలకు వెళ్ళడం అంటే ఈ మధ్య తగ్గింది, కానీ ఇంతకుముందు బాగా వెళ్ళేదాన్ని. మూక పంచసతి చదవడానికి కంచి వెళ్ళామండి. బాగా మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది అప్పుడు. అలాగే శృంగేరి కూడా వెళ్ళాము సౌందర్య లహరి పారాయణ చేయడానికి. ఈ మధ్య కొంచెం తగ్గింది. నాకు నీ సర్జరీ అయ్యేప్పటికీ కొంచెం పారాయణానికి వెళ్ళటం అది తగ్గింది. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశాను పారాయణంకి వెళ్ళడానికి. అది మా గ్రూప్ అడ్మిన్ సుగుణ గారు, ఆవిడ కూడా చాలా బాగా ఓపికగా నేర్పిస్తారు. ఇప్పుడు మేము ప్రస్తుతం భద్రాచలం వెళ్తున్నాము. భద్రాచలంలో బాలకాండ, అయోధ్యకాండ పారాయణం చేయడానికి వెళ్తున్నాము. అలాగే అక్కడ ఇంకా సౌందర్యలహరి పారాయణం కూడా ఉందిట. అన్నీ చేసుకుని ఆ రాముడి ఆశీస్సులు, అమ్మవారి సీతమ్మవారి ఆశీస్సులు తీసుకుని వస్తామండి. నా పేరు అరుణ నీల. మా అడ్మిన్ అర్చన మేడము. శృంగేరి గ్రూప్ నుండి, పద్మావతి అమ్మవారి గ్రూప్ నుండి నేను జాయిన్ అయ్యాను. అయిన తర్వాత నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ శృంగేరికి వెళ్ళాము. అక్కడ శివానంద లహరి, సౌందర్య లహరి పారాయణం జరిగింది. తర్వాత గురువాయూర్ వెళ్ళాము. అక్కడ నారాయణీయము జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు భద్రాచలం వెళ్తున్నాము బాలకాండ, అయోధ్యకాండ చదవడానికి. ఇంతే, చాలా హ్యాపీగా ఉంది జర్నీ. నమస్కారం, నా పేరు వెంకట శేషమ్మ. మేమందరం కలిసి ఇప్పుడు భద్రాచలం టూర్ బయలుదేరాం. ఇది కొండూరి పద్మావతి అమ్మగారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రాం. ఇది తీస్తున్నది వెలుగువైపు ప్రయాణం ఛానల్ వారు. తీస్తున్నవారు ఆదిత్య శిరీష్ గారు, దుర్గాభవాని గారు. నన్ను కూడా ఒక మాట మాట్లాడమన్నారు. ఆ రాముల వారి అనుగ్రహం ఉంటే తప్ప మనం భద్రాచలం వెళ్ళలేము. నేను నిజంగా రాను అనుకున్నా. రా రా అన్నాడు దేవుడు. సరే కదా అని బయలుదేరాను. నా కాళ్ళు కానీ కళ్ళు కానీ ఏమీ సహకరించలేదు. రా అన్న తర్వాతే అన్నీ సహకరించి నేను ఈ రకంగా బయలుదేరాను. ఆ రాముల వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి కాక అందరికీ. సర్వే జనా సుఖినో భవంతు. తదాస్తు. నా పేరు విజయలక్ష్మి అండి. నేను ఈ సత్సంగంలో జరిగిన 5 సంవత్సరాలు అయింది. అసలు అప్పటి వరకు నాకేం తెలియదు. సౌందర్య లహరితో స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాము. అసలు రామాయణం నేర్చుకుంటామని మేము కళ్ళలో కూడా అనుకోలేదు. ఈరోజు రామాయణం నేర్చుకొని భద్రాచలం చదవటానికి వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా పద్మావతమ్మ గారి పుణ్యం అండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధవి. నేను జైరాబాద్ నుండి వస్తున్నాను. జైరాబాద్ గ్రూప్లో చాలామంది మేము ఉన్నాము. నేను వివిపి ఛానల్ ద్వారా మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను. కొండూరి పద్మావతి అమ్మగారు సంకల్పంతో మేము భద్రాచలం రామాయణం చదవడానికి వెళ్తున్నాము. ఈ భద్రాచలం వెళ్ళడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేము 2.5 సంవత్సరాల నుంచి అర్చన మేడం దగ్గర సౌందర్య లహరి, శివానంద లహరి, రామాయణము, నారాయణీయము అన్నీ కూడా నేర్చుకున్నాము. ఈ ఆధ్యాత్మికంలోనికి వచ్చినాక మేము చాలా సంతోషంగా ఉంది.
మాకు ఈ రామాయణం చదవడానికి భద్రాచలం వెళ్ళడానికి దొరికిన అవకాశం చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది. మేము కొండూరి పద్మావతి అమ్మగారికి మరియు అర్చన మేడం గారికి ఎంతో రుణపడి ఉన్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు వనజ, మాది సదాశివపేట. 2 సంవత్సరాలుగా మన పద్మావతి అమ్మగారి గ్రూప్లో నేను సౌందర్యలహరి, నారాయణీయము, మూక పంచశతి, అన్ని శ్లోకాలు, స్తోత్రాలు నేర్చుకుంటున్నాను. వాటి వలన చాలా ఆనందం పొందుతున్నాను. ఇవన్నీ మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఎంతో ముందుకు తీసుకువెళ్తున్న మన పద్మావతి అమ్మగారికి చాలా 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 ధన్యవాదములు. వారు ఇంకా బాగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. మన సనాతన ధర్మంలో మనల్ని ఇలా భాగస్వాములు చేస్తూ ఇంకా 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 ముందుకు తీసుకువెళ్ళాలని నాకు చాలా ఆకాంక్షగా ఉంది. ఇవన్నీ మనకి అమ్మగారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ఇప్పుడు మేము భద్రాచలం ఆ కార్యక్రమంలో భాగంగా భద్రాచలం వెళ్తున్నాము. ఇక్కడ జరగబోతున్న రామాయణంలోని బాలకాండము, అయోధ్యకాండము పారాయణలు జరిపిస్తున్నారు మన పద్మావతి అమ్మగారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఒక్కరము చేయలేము. ఇంతమందితో ఇలా చేయించడము, ఆ రాముని యొక్క దివ్య అనుగ్రహం మన అందరిపైన కలగడము, ఇవన్నీ మన పైన చూపిస్తున్న పద్మావతి అమ్మగారి చల్లని చూపులే అని నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంతకుముందు కూడా గురువాయూర్ కూడా వెళ్ళాను అమ్మవారితో. అన్ని విషయాలు చక్కగా చెబుతారు. అన్ని విషయాలు అన్ని సమయానికి విధంగా అనుగుణంగా భోజనాలు, వసతి కార్యక్రమాలు అన్నీ కల్పిస్తూ కూడా ప్రతిదానికి భారం వహిస్తూ అమ్మవారు మనందరికీ చక్కని అవకాశాలు కల్పిస్తున్నారు. మనం కూడా ఈ సనాతన ధర్మంలో అమ్మవారి చేత ఒక ఉడతలాగా అమ్మవారి చేయూతనిస్తూ మనం కూడా 10 మందిని ఇంకా చేర్పిస్తూ మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని నా కోరిక. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. జై శ్రీరామ్. నేను వసుంధరాని. మేము విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కొండూరు పద్మావతమ్మ గారు మేడం మాకు పరిచయం అయ్యారు. వాళ్ళ అడ్మిన్ గారు పద్మజ గారు, వారి దగ్గర మేము రామాయణం అంతా నేర్చుకున్నాము, నారాయణీయం అన్నీ నేర్చుకున్నాము. ఇవాళ భద్రాచలం వెళ్తున్నాము వాళ్ళందరితోటి కూడాను. చాలా సరదాగా ఉంది. చాలా రామయ్య మేము బయలుదేరేటప్పుడు శ్రీరామరాజ్యం సినిమా వేసాడండి ఇంట్లో. ఇక్కడే తెలిసింది మాకు మహత్యం, ఆయన మహత్యం ఇక్కడే చూసాము. శ్రీరామరాజ్యం చూస్తూ బయలుదేరి బస్ స్టాప్కి వచ్చి ఎక్కాము. చాలా సరదాగా ఉంది, చాలా సంతోషం.